తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే, కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఆ పరిస్థితి తాకండి, ప్రజా మనోభావాల్ని ఆలోచించండి. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి. మీరు ఏం మాట్లాడారో, ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే ఇవాళ చూపెడతాం మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం ఏ విధమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటు ఇచ్చారు. ఈ సమావేశాలు మీతో డిస్కస్ చేస్తున్న అంశం మీ ద్వారా మా విధానాన్ని, అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియజేయాలని డిమాండ్తో ఈ కాన్ఫరెన్స్ ముఖ్యం చేస్తుంది. చాలా సున్నితమైన అంశం. మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా దీని తాలూకు పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా, విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతోమంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు పూజలు తినేటి విశ్వనాథం లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత తాలూకా ప్రజల తాలూకా ఆశయాలకి, ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలని 5,000 ఒక ఎకరం, 1,000, 2,000, 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పాన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన దగ్గర నుంచి కూడా దీంట్లో బాలెన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి.
అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 బర్నీస్లు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోటపాట నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవెప్పుగా ఉండి మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల వల్ల ఒరిగేది లేదు, మా రాజీనామాల వల్ల జంకేది లేదు, మా రాజీనామా వల్ల ఒరిగేది లేదు, పెరిగేది లేదు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోనే ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకి ఇక్కడ తావులేదు, రాజకీయాలకి ఇక్కడ తావులేదు. మాకు భయం ఉంది. అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఓ మాట చెప్పారు. తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్టయితే
కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఆ పరిస్థితి తాకండి. ప్రజా మనోభావాల్ని ఆలోచించండి. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి మీరు ఏం మాట్లాడారో. ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే ఇవాళ చూపెడతాం మీరు మాట్లాడి కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం. ఏ విధమైన మాటలు మాట్లాడారు ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి. ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటిచ్చారు. నమ్మకాన్ని ముమ్ము చేయకండి, మళ్ళీ మోసం చేయకండి. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి. అమాయకులు మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమల గురించి. కానీ పరిశ్రమలు వద్దని పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అది కాదు. మా ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు. ఇది దేశంలో ఎక్కడో అరుదైన అంశం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాటాలు జరగలే. అటువంటి పోరాటాల మీద విశాఖ ఉక్కుని మనం తెచ్చుకున్నాం, సాధించుకున్నాం. అమరులయ్యారు 32 మంది. అంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం. దాన్ని మళ్ళీ 2008లో మళ్ళీ ఇంకో 11,000 కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం. ఇవాళ మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని చేయండి. మీకున్న పలుకుబడిని రాష్ట్రంలో మీకున్న భాగస్వామ్య పార్టీలుగా మీరు ఉంటున్న నేపథ్యంలో విధానాన్ని ప్రకటించండి. ఏదో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, ఇవాళ అధికారం ఉంది రాష్ట్రంలో ఉన్నది. తెలుగుదేశం పార్టీకి మిగతా పార్టీ కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన భూమిక పోషించానని చెప్పుకున్నారు డిప్యూటీ సీఎం గారు. ఆ ప్రధానమైన భూమిని ఈ స్టీల్ ప్లాంట్ గురించి మరి ఉపయోగించండి. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ని మీరు కాపాడండి. మేము ఆఖరిగా ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లర ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు, స్టీల్ ప్లాంట్ చూశారు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ప్రెస్ సోదరులు అడిగారు, మీ విధానం ఏంటని అడిగారు. నా సాయశక్తిలో అది ఉంచడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ప్రధానమంత్రి గారిని అడిగి చెప్తాను మీకు అని చెప్పారు. ఒకసారి మీకు జ్ఞప్తి చేసుకొస్తున్నాను. అంటే దీని మీద క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది. ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రకటించాలని కోరుతున్నాం. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, ఈ పత్రికా సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చవాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, నాకు తెలుసు. ఎన్నో సోషల్ మీడియాలో మా మీద మాట్లాడతారు, నాకు తెలుసు. ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇప్పటికీ కూడా ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఇది ప్రాంతానికి, ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే. స్ట్రైట్గా, ముక్కు సూటిగా ఈ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం. ఇది ఇవాళే కాదు, మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ మళ్ళీ మీతో సమావేశాన్ని పెట్టి మీ ఇక్కడ కూర్చున్న నేను కానీ, మా అమర్ గారు కానీ, లేకపోతే మా రెడ్డి గారి గాజువాక మా నాగిరెడ్డి గారు కానీ, మా అధ్యక్షులు కానీ, లేకపోతే మా మాజీ సభ్యులు ధర్మశ్రీ గారు కానీ, మేమందరం కూడా ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం. ఈ పోరాటం ఎంత ఎక్స్టెంట్కైనా సరే దీన్ని సాధించుకోవడానికి మేము ఉంటామనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేశాననే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఓకేనా? నేను అదే చెప్పాను బాబు. పదవులకు రాజీనామా చేస్తే, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే, ఎంపీకి రాజీనామా చేస్తే, లేకపోతే నేను ఎల్ఓపీగానే ఉన్నాను, నేను ఒక క్యాబినెట్ ర్యాంక్లో, నేను రాజీనామా చేస్తే మాకు ఉరిగేది లేదు. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఎన్డీఏ రాష్ట్రంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఆ పార్టీ విధానం చెప్పానండి. వాళ్ళ విధానాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి అన్నమాట. లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని చెప్పనండి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని చెప్పనండి. ఓకే, తప్పు కాదు. అంతేగాని జాతీయం అయిపోతే, ప్రైవేటీకరణ అయిపోతే మేము రాజీనామా చేస్తామంటే చేతికి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ లాభం? మేమెవరో నిమిత్త మాత్రం, మేము నిమిత్త మాత్రం. పార్టీ విధానాలు ఉంటాయి. ఎన్డీఏ తాలూకా ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, పాలసీ చెప్పానండి. మేము అప్పుడు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా. ఆ రోజు మేము ప్రధానమంత్రిని కాదు దవడడానికి వీలు లేదని ప్రధానమంత్రి సాక్షాత్తు చెప్పాము. మా నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని, ఆ రోజున మా పార్టీ నిర్ణయాన్ని చెప్పాము. ఈరోజు కూడా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం కదా. ఇది పోరాటమే. రాజీనామా చేస్తే మేమేనా ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా చేయడానికి అందుకేనండి, మీ ఎన్డీఏలో భాగస్వామా? మీరు రాజీనామా లేదు, మా 10 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతా. నేను ఇప్పుడేమి ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ రాజీనామా చేయమని అడగలేదే. నేను అడిగానా రాజీనామా చేయమని? వాళ్ళు చేస్తాను కానీ నేను చేస్తే ఉపయోగం ఉందని చెప్పాను.
ఏం బాబు, ఏం అమాయకంగా మాట్లాడతావు? స్టీల్ మంత్రి వచ్చి ఏం చెప్పాడు? చేయనని చెప్పాడా? నా నా అభిప్రాయం నేను ప్రధానమంత్రి అడిగి చెప్తానని చెప్పాడు. ప్రధానమంత్రి అడిగాడు, నేను వచ్చి రెండో పని మూసాడు. ప్రధాని ఏం చెప్పాడు స్టీల్ మంత్రి? మంత్రి వచ్చాడు, నేను వచ్చాను, చూశాను, మీ ఇంటికి వచ్చాను, కాఫీ తాగినట్టు కాదు కదా. కాఫీ తాగిన తర్వాత వచ్చిన ఫలం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? మీ టీవీలో ఉన్నది, ఒకవేళ నేను చెప్పింది తప్పైతే కాదండి, మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి, అవి విత్డ్రా మై వర్డ్. చెప్పండి, ఇది కూడా చెప్పండి. దేనికోసం వచ్చారనే అంత ఆ పక్కన ఉన్న పరిస్థితులు ఏటో ఒకసారి మళ్ళీ పునఃపరిశీలిద్దాం వచ్చి ఉంటారు. తప్పేముంది? యాజ్ ఏ మంత్రిగా వాస్తవ పరిస్థితులు తెలుసుకుందామని వచ్చి ఉంటారు. తప్పు కాదే, మంత్రిగా ఆయన డ్యూటీస్ ఆయన డిశ్చార్జ్ చేశాడు, కానీ అక్కడ అండర్లైన్ పాయింట్ పెట్టాడు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని చెప్పి ఉంటే ఎస్. ఏది ఎవరు? మాకు కలిసి వచ్చే పార్టీలతోనో కలిసి వచ్చే మనుషులతోనో కాదు. మా పార్టీ విధానం మాకు పోరాటంలో ఏ విధంగా ప్రజలతోనో చేయడమో మాకు తెలుసు. మీకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. మా ప్రజాబలంతోనే మేము ఆ కార్యక్రమం చేస్తాం. మోడీ గారికి తీసుకెళ్ళి మోడీ దగ్గరికి పోని మా వైఫల్యం నువ్వు అన్నావు. ఇవాళ వాళ్ళే కదా ఉన్నారు. అప్పటికప్పుడికి ఏమైపోయింది? అప్పుడు ఏమైనా నోటిఫికేషన్, అది కాదండి, నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకంత ఒత్తాస పలుకుతావు నువ్వు? అసలు ఎందుకంత ఒత్తాస పలుకుతావు తెలియదు. నీకు స్టీల్ ప్లాంట్ జాతీయ అయిపోయిన ఉందా? వాట్ నాన్ సెన్స్ ఇది? ఏమనుకుంటున్నావు? ప్రజా సెంటిమెంట్తో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ మా ధర్నా ఏం చెప్పారు? మా అమ్మాయి చెప్పారా? చెప్పండి. ఏంటది? మీరు ఒత్తాస పలికి ఆగగా స్టీల్ ప్లాంట్ మీ పత్రికలన్నీ కలిసి కొంతమంది కొన్ని పత్రికలు కలిసి స్టీల్ ప్లాంట్ అమ్మేసే రీతిలో మాట్లాడుతున్నారు మీరు. ఏంటిది? మన మనుషులు సెంటిమెంట్స్ లేకపోతే మనం ఈ ప్రాంతంలో బతుకుతున్నాం, ఈ ప్రాంతంలో బ్రతికాం. మన సోదరులు 32 మంది చనిపోయారు. దాని మీద వచ్చింది అది. ఇవాళ మన జీవితానికి, మన బతుకులకి కాదు ఇది. మన పదవులకి, మన తాలూకు వ్యవహారానికి కాదు ఇది. ఆలోచన చేయండి దయచేసి. అది నేను మాట్లాడుతుంది, అంతేగాని ఇంకేది కాదు. గట్టిగా నేను వాయిస్ పెంచానంటే కారణం అది సెంటిమెంట్తో బాధతో చెప్తున్న మాట అది. అంతేగాని దానికి రాజకీయాలు ముడిపెట్టి నేను ముందే చెప్పాను, ఇది రాజకీయ సమస్య కాదు. ఒకరి మా ఒకరు ఎంత పోసుకోవడం కాదు, ఒకరి మా ఒకరు బురద చల్లుకోవడం కాదు. నేనేమి తెలుగుదేశం పార్టీ మేము బురద చల్లట్లేదు. మీ స్టాండ్ చెప్పండి అడుగుతున్నాం. ఐ డిమాండ్ ద స్టాండ్ చెప్పడం ప్రజాస్వామ్యంలో ఇది తప్ప? చెప్పండి, నువ్వు చెప్పు. స్టాండ్ చెప్పడం తప్ప? చెప్పు. స్టాండ్ చెప్పడం అడగడం తప్పని మా స్టాండ్ చెప్పాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం. ఆ రోజు మేము వ్యతిరేకమని చెప్పాం, ఈరోజు వ్యతిరేకం చెప్పాం. ఆ రోజు వ్యతిరేకించబట్టే ఇంతవరకు ఆగింది. ఎందుకు ఆగింది? మేము వ్యతిరేకించబట్టే, మేము కాదని చెప్పబట్టే, మోడీకి క్లారిటీగా మా ప్రధానమంత్రి గారికి ఆ విషయాన్ని చెప్పబట్టే ఆగింది. లేకపోతే ఎందుకు అవుతుంది? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేయాలి మనం. ఇవాళ మా శ్రేణి మేము అడుగుతుంది ఏంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కూటమి ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి? వాళ్ళ తాలూకా విధానం ఏంటి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళ విధానం ఏంటి? ఈరోజు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వంలాగా 100% భారతీయ జనతా పార్టీ ఏకశాతం కాదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది. సున్నితంగా ఆలోచించమని కోరుతున్నాను. ఆ రోజు 25 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసినా ఏమీ అయ్యేది కాదు. ఇవాళ అలా కాదు. ప్రభుత్వానికి ఊగిసాడే పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి దీన్ని సాధించుకున్నాం. 32 మంది బలిదానంతో సాధించుకున్నాం. 33,000 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు మరి ఇచ్చారు.
ఇవాళ ఏదో దాని పేరు అమరావతికి 30,000 ఎకరాలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నామే, దాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నామే. మరి దీన్ని ఎందుకు ఉద్ధరించకూడదు? దాని మీద శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఇక్కడ ప్రజలు కాదా? ఇక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన ప్రజలు కాదా? ఈ ప్రాంత ప్రజలు కాదా? లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనే నినాదం ప్రజలది కాదా? నేనేమి విమర్శించట్లేదు. దయచేసి ఆ గొప్పని ఆ ఘనతని మీరే ఉంచుకోండి, చేయండి. కూటమి ప్రభుత్వం మూట కొట్టుకోండి ఘనతని, మాకు అభ్యంతరంలే. ప్రకటించండి ప్రధానమంత్రితో. ఎస్, అప్పుడు బేస్ అని మేము మళ్ళీ సమావేశం పెట్టి మేము మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాం. మాకే అభ్యంతరంలే. కానీ రాజీనామాల వల్ల ఒరిగేది లేదంటున్నాను. అది నేను చెప్పిన మాట. అంతేగాని మీరు వచ్చి 20 మంది ఎంపీలు చేస్తే ఏమవుద్ది? ఇంటికి వెళ్ళి కూర్చోవాలా? వెళ్ళి ఏం చేస్తారు? అది నేను చెప్పింది, అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పండి. సరేలే, ఇలాంటి చిన్నపిల్లలు అట్లా మేము ఆ చెప్పిన వ్యక్తి వచ్చి రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళి కోర్టుకు వెళ్ళి నా పదవి పోయిందని అడిగాడు. వాళ్ళకి క్లారిటీ లేని మనుషులతో వచ్చి ఇలాంటి మాట్లాడి ఎవడైనా రాజీనామా చేసిన కోర్టుకు వెళ్ళి మళ్ళీ నా పదవి నాకు ఇచ్చిన అడుగుతాడా? అంటే వాళ్ళకి ఎంత డెప్త్ ఉందో రాజకీయాల మీద, ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది మనకి. ప్రతి అంశాన్ని రాజకీయం ఆ వ్యక్తులకు వచ్చి నువ్వు అడగడం, నేను సమాధానం చెప్పడం, ఇది నేను చూశాను పేపర్లో. ఒకసారి ఒక రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి వచ్చి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటావు పదే అడుగుతావా? అడుగు, నీ మాట అడిగానండి. నిన్న చూశాను ఇక్కడ సంవత్సరంలో ఇది ఎవరన్నారో, నువ్వు మళ్ళీ మాట మార్చుకు. అవును, ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు. నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మర్నాడు వచ్చి 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రస్థానం పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బులోనే రేపు కొనిసి మళ్ళీ ఇవన్నీ సుమారు 1,40,000 1,50,000 రూపాయల వరకు, సారీ 1,40,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సేమ్ రిలీఫ్కి ఎందుకు ఇస్తాం? ఇచ్చాం కదా. మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం. తప్పు కాదు, ఇవ్వడం ఉంది కదా. మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం. అది నేను అదే చెప్పాను బాబు, నేనేం తప్పు చెప్పలే. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నేనేమి కించపరచలే. సారీ. 5 yearsలో చాలా కష్టపడి ఎస్ అది గుడ్ క్వశ్చన్. వాట్ ఆస్ ది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్నది బీజేపీ, భారతీయ జనతా పార్టీ పడితే ఎన్డీఏ అయినప్పటికీ కూడా భాగస్వామ్య పక్షాల మీద లేదు. స్వతంత్రంగా బలం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకున్న ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ విధానాల మీద వెళ్ళిన ప్రభుత్వం. ఇవాళ అలా కాదు, ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం, అందరు కూటమి తాలూకా విధానాల మీద ఇవాళ నడవలసిన ప్రభుత్వం. అందులో భాగంగా చాలా సెన్సిటివ్ అయిన ఈ కూటమి, మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే కూటమి ఉందో దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అదే సెన్సిటివ్నెస్ మన రాష్ట్ర ప్రజలది. ఇది విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అని
సో కాబట్టి అలాంటి సెన్సిటివ్ అయిన ఇష్యూని ఫ్లాగ్ చేసి వాళ్ళందరిని ఒప్పించి అవసరమైతే వాళ్ళని నిర్బంధించి ఈ కార్యక్రమం చేయాలని మా తాలూకా డిమాండ్. అందుకు అప్పటికి తేడా, అది సినారియో తేడా. ఆ రోజున్న పొలిటికల్ సినారియోకి ఈ రోజున్న పొలిటికల్ సినారియోకి తేడా అది, అంతే, అంతకంటే ఏం లేదు. అడుగుతాం. ఎస్ 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 రాజ్యసభలో మా పార్టీ స్టాండ్ మేము తీసుకుంటాం. అందులో ఆల్రెడీ మా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆల్రెడీ ట్విట్టర్లో చెప్పాడు కూడా, ఆయన అభిప్రాయం కూడా, మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పారు కదా 100%. ఎక్కడా కూడా రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, స్టేట్లో కానీ, ఢిల్లీలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా దీని మీద రెండో పదం మాట ఉండదు, ఒకటే మాట. ఒక విషయాన్ని దీన్ని సీజ్ చేసేద్దామా? దీని అయిపోయిందా బావా? మరి దీని మీద మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు. బ్యాక్కి వెళ్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ డివైడ్ అయిపోతుంది. లేకపోతే ఇంకో రోజు మాట్లాడుకుందాం. లేకపోతే ఆ పడవల ఇష్యూకి అది చాలా సిల్లీ క్వశ్చన్, అది చూస్తే నవ్వొస్తుంది నాకు. అడ్మినిస్ట్రేషన్ ఉన్న మాలాట వాళ్ళం పడవలు వచ్చి 3 పడవలు తాళ్ళు కట్టి పంపించేశారు. దాని నుంచే వచ్చి ప్రకాశం బ్యారేజ్ కొట్టుకెళ్ళిపోవడానికి వచ్చిందని అధికారం ఉన్న నాయకులు చెప్తున్నామంటే ఎంత సిగ్గుచేటి, అసలు నాకు అర్థం అవట్లే. అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తారని ఎవరు నవ్వుతారు. 3 పడవలు వచ్చి కట్టేసి దానికి ఒక తాళ్ళు కట్టేసి పంపించి వదిలేసి ఎంత సిల్లీగా ఉంటుంది, ఎంత సబ్స్టాండ్గా ఉంది. ఆరోపణలకైనా అర్థం ఉండాలి కదా, ఆరోపణ మాట్లాడిన దగ్గర అర్థం ఉండాలి కదా. రంగులకి ఎవడైనా రంగులు వేసుకుంటాడు. ఒకవేళ సపోజ్ ఇంతకుముందు ఆ రంగు పడవనుకో, నాకు ఐ డోంట్ నో ఎవరు వాడరో ఎవరో తెలీదు, వాడు అమ్మేసి కూడా కొనుక్కోవడం అనుకో, మళ్ళీ రంగు మార్చడానికి ఇంత అబ్బోద్దు ఖర్చు, ఇంకెందుకు పోనీ అదే అంటే ఏమన్నా నవ్వుతాడు. ఇప్పుడు ఎవరో 2-3 అరెస్ట్ చేశారన్నారు కదా, మరి చెప్తారు కదా వాళ్ళు వాస్తవాలు ఏంటనేది. దాంట్లో దాపరికం లేదు కదా, మరి ఇంకే. అందులో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని, ఇలాంటి దుష్టపాలను ఎవరైనా ఆలోచన చేస్తారా అండి? ఎందుకండి అలాగే ఆలోచన చేస్తారు? సో అది వదిలేయండి, ఈ సబ్జెక్ట్ మీదకి అది డైవర్ట్ అయిపోతుంది దయచేసి. రేపు ఇంకో సందర్భంలో మనం మాట్లాడు. ఇంకా నా దగ్గర అయితే ఇంకా 2-3 ఇష్యూలు ఉన్నాయి, కానీ ఇంత డైవర్ట్ అయిపోతుందని నేను అవి తీసుకెళ్ళట్లేదు. లేకపోతే ఓకేనా? బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.